హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఏపీ డిఎస్సి మోడల్ పేపర్ 4 చూద్దాం. ఇందులో ప్రధానంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా ఆధారాలు, అలాగే సైకాలజీ బిట్స్ మరియు మెథడాలజీ బిట్స్ అనేవి ఉంటాయి ముఖ్యంగా. అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ అనేవి నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, మొదటి ప్రశ్న. నూతన లోక్పాల్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 ఫిబ్రవరి 27న ఎవరిని నియమించారు అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏఎం కన్విల్కర్. ఏఎం కన్విల్కర్. రెండో ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. అందులో మొదటిది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ 2023 విజేతగా పోలాండ్కు చెందిన ఇగా స్వైటెక్ నిలవడం జరిగింది. ఆస్ట్రేలియన్ మహిళల ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ 2023 విజేతగా అమెరికాకు చెందిన కోకో గాఫ్ నిలవడం జరిగింది. యుఎస్ మహిళల ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ 2023 విజేతగా బెలారస్ ఆర్యానా సబలెంకా నిలవడం జరిగింది. వింబుల్డన్ మహిళల ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ 2023 విజేతగా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన మార్కెటా వోండ్రాసోవా నిలవడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ 1, 3 అనేవి కరెక్ట్. అంటే ఫ్రెంచ్ ఓపెన్గా గ్రాండ్ స్లామ్ సింగిల్స్ 2023 విజేతగా పోలాండ్కి చెందిన ఇగా స్వైటెక్ నిలవడం జరిగింది. యుఎస్ మహిళల ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ 2023 విజేతగా బెలారస్ అరియానా సబలంకా నిలవడం జరిగింది. ఈ రెండు మాత్రమే సరి అయినవి. మూడో ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. వరల్డ్ కాఫీ పోర్టల్ ఇటీవల నిర్వహించిన తాజా సర్వే ప్రకారం చైనాలో అమెరికా కంటే ఎక్కువ అత్యధిక కాఫీ అవుట్లెట్లు ఉన్నట్లు పేర్కొంది. ఇంటర్నేషనల్ కాఫీ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో 2023ను ఇటీవల ముంబైలో నిర్వహించడం జరిగింది. భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో కలదు. ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో కొలంబియా మొదటి స్థానంలో కలదు. సరైన ఆన్సర్ 1, 3 అనేవి సరైనవి. వరల్డ్ కాఫీ పోర్టల్ ఇటీవల నిర్వహించిన తాజా సర్వే ప్రకారం చైనాలో అమెరికా కంటే ఎక్కువ అత్యధిక కాఫీ అవుట్లెట్లు ఉన్నట్లు పేర్కొంది. భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో కొలంబియా మొదటి స్థానంలో ఉంది. ఇవి రెండు మాత్రమే సరి అయినవి. నాలుగో ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 2023 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతికు డేనియల్ బారెన్ బోయై మరియు ఆలీ అబు అవాద్ ఎంపికయ్యారు. అర్జెంటీనా జాతీయుడైన డేనియల్ బారెన్ బోయై సుప్రసిద్ధ పియానో సంగీత వాయిద్యకారుడు మరియు పాలస్తీనా శాంతి కార్యకర్త అయిన అలీ అబు అవాద్ రూట్స్ అనే కార్యక్రమం ద్వారా వీరు ఇరుదేశ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందిరాగాంధీ శాంతి బహుమతిని మొదటిసారి 1995లో ప్రదానం చేయడం జరిగింది. గాంధీ శాంతి బహుమతిని 2021 సంవత్సరానికి గాను షేక్ ముజిబుర్ రెహమాన్కు ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే 1, 2 మాత్రమే సరి అయినవి. అనగా 2023 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతికు డేనియల్ బారెన్ బోయై మరియు ఆలీ అబు అవాద్ ఎంపికయ్యారు. డేనియల్ బారెన్ బోయై అర్జెంటీనా జాతీయుడు, సుప్రసిద్ధ పియానో సంగీత వాయిద్యకారుడు మరియు పాలస్తీనా శాంతి కార్యకర్త అయినటువంటి ఆలీ అబు అవాద్ రూట్స్ వీళ్ళిద్దరూ కూడా కొన్ని కార్యక్రమాల ద్వారా ఇరుదేశ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ఇవి రెండు మాత్రమే సరైనవే. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ సిటీ లివింగ్ ఇండెక్స్ 2023 ప్రకారం జీవించడానికి అత్యుత్తమైన నగరాల జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా తొలి స్థానంలో నిలిచింది.
ఈ సూచీలో స్విట్జర్లాండ్ రాజధాని జూరిచ్ రెండవ స్థానంలో నిలవడం జరిగింది. ఈ సూచీలో హైదరాబాద్ 151వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో బెంగళూరు 158వ స్థానంలో నిలిచింది. ఇక్కడ మనం గమనిస్తే 1, 2, 4 ఈ 3 మాత్రమే సరి అయినవి. మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ సిటీ లివింగ్స్ ఇండెక్స్ 2023 ప్రకారం జీవించడానికి అత్యుత్తమమైన నగరాల జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా తొలి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో స్విట్జర్లాండ్ రాజధాని జూరిచ్ నిలిచింది. అలాగే పూణే ఈ సూచీలో 154వ స్థానం నిలిచింది. ఇవి 3 మాత్రమే సరి అయినవి. 6వ ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన కాప్ 28వ సదస్సులో భాగంగా 2050 సంవత్సరం నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. కాప్ 28వ సదస్సుకు అధ్యక్షుడిగా మొహమ్మద్ బిన్ సల్మాన్ వ్యవహరించడం జరిగింది. కాప్ 29వ సదస్సుకు 2024లో జర్మనీ దేశ రాజధాని బెర్లిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. 200 దేశాల అంగీకారంతో చారిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్ 28వ సదస్సు ముగిసింది. కాప్ 28వ సదస్సు దుబాయ్ వేదికగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12, 2023 వరకు జరిగింది. సరైనటువంటి సమాధానం 1, 4, 5 మాత్రమే. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన కాప్ 28వ సదస్సులో భాగంగా 2050 సంవత్సరం నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. 200 దేశాల అంగీకారంతో చారిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్ 28వ సదస్సు ముగిసింది. కాప్ 28వ సదస్సు దుబాయ్ వేదికగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12, 2023 వరకు జరిగింది. ఇవి 3 మాత్రమే సరి అయినవి. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. భారత్ టెన్నిస్ దిగ్గజం డబుల్స్ మాజీ నంబర్ 1 లియాండర్ పేస్ ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు. లియాండర్ 1992లో ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన ఏకైక భారత టెన్నిస్ ఆటగాడిగా రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ప్రసారదారు ప్రమోటర్ విజయ్ అమృత్ రాజు కూడా ఈ జాబితాలో చేరారు. ఇప్పటి వరకు 26 దేశాల నుంచి 364 మంది అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటును సంపాదించగా ప్రస్తుతం ఇందులో చోటు సంపాదించిన 27వ దేశంగా భారత్ నిలిచింది. సరైనటువంటి సమాధానాలు 1, 3 అనేవి సరైనవి. అంటే భారత్ టెన్నిస్ దిగ్గజం డబుల్స్ మాజీ నంబర్ 1 లియాండర్ పేస్ ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ప్రసారదారు ప్రమోటర్ విజయ్ అమృత్ రాజు కూడా ఈ జాబితాలో చేరారు. ఇవి 2 మాత్రమే సరి అయినవి. 8వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాలను నియంత్రించడంతో పాటు వారి సర్వీసుల కోసం నిబంధనలను రూపొందించే ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్ 2023ను రాజ్యసభ డిసెంబర్ 12, 2023న ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 1995 నాటి చట్టం స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చోటు కల్పించడం జరిగింది. భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్గా ప్రస్తుతం రాజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. వీటిలో సరైనది గుర్తించినట్లయితే 1, 4 అనేవి సరైనవి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాలను నియంత్రించడంతో పాటు వారి సర్వీసుల కోసం నిబంధనలు రూపొందించే ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్లు 2023ను రాజ్యసభ డిసెంబర్ 12, 2023న ఆమోదం తెలిపింది. భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్గా ప్రస్తుతం రాజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఇవి 2 మాత్రమే సరైనవి. ఇటీవల గ్వాలియర్ వేదికగా జరిగినటువంటి ఇరానీ ట్రోఫీను ఈ క్రింది ఏ జట్టు గెలుచుకుంది?
రెస్ట్ ఆఫ్ ఇండియా అనేది గ్వాలియర్ వేదికగా జరిగినటువంటి ఇరానీ ట్రోఫీని గెలుచుకుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా గిన్నీస్ రికార్డు సృష్టించిన శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్ళి రైల్వే స్టేషన్ కింది ఏ రాష్ట్రంలో కలదు అని ఇచ్చారు. సరైన సమాధానం కర్ణాటక రాష్ట్రంలో శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్ళి రైల్వే స్టేషన్ కలదు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా గిన్నీస్ రికార్డు సృష్టించింది. అదేంటంటే శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్ళి రైల్వే స్టేషన్, ఇది కర్ణాటకలో కలదు. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. లద్దాఖ్లో భారత్ చైనా సరిహద్దుల్లో స్వతంత్ర ఫీల్డ్ వర్క్ షాపుకు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళా ఆఫీసర్గా కల్నల్ గీతా రాణా చరిత్ర సృష్టించారు. గీతా రాణా ఆర్మీలో ఒక యూనిట్కు కమాండర్గా వ్యవహరిస్తున్న తొలి నాన్ మెడికల్ ఆఫీసర్ కూడా. కల్నల్ గీతా రాణా రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. సరి అయిన సమాధానం 1, 2 మాత్రమే సరి అయినవి. లద్దాఖ్లో భారత్ చైనా సరిహద్దుల్లో స్వతంత్ర ఫీల్డ్ వర్క్షాప్కు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళా ఆఫీసర్గా కల్నల్ గీతా రాణా చరిత్ర సృష్టించారు. గీతా రాణా ఆర్మీలో ఒక యూనిట్కు కమాండర్గా వ్యవహరిస్తున్న తొలి నాన్ మెడికల్ ఆఫీసర్. ఇవి 2 మాత్రమే సరి అయినవి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇటీవల అంగారక గ్రహం అంటే కుజగ్రహంపై సూర్యకిరణాలు పడటాన్ని క్యూరియాసిటీ రోవర్ తాజాగా వీటిని తన కెమెరాలో బంధించింది. కుజుని అంటే మార్స్పై మేఘాలు ఉపరితలానికి 60 కిలోమీటర్ల ఎత్తున నీరు మంచుతో కూడి ఉన్నాయని నాసా అంచనా వేసింది. కుజగ్రహాన్ని నివాసయోగ్యం చేసుకుని అంతరిక్ష ప్రయోగాలు పరిశోధనలకు కేంద్రంగా మార్చుకోవాలని జపాన్ భావిస్తుంది. సరైన సమాధానం 1, 2 మాత్రమే సరి అయినవి. అనగా ఇటీవల కుజగ్రహంపై సూర్యకిరణాలు పడటాన్ని క్యూరియాసిటీ రోవర్ తాజాగా వీటిని తన కెమెరాలో బంధించింది. కుజగ్రహంపై మేఘాలు ఉపరితలానికి 60 కిలోమీటర్ల ఎత్తున నీరు మంచుతో కూడి ఉన్నాయని నాసా అంచనా వేసింది. ఇవి 2 మాత్రమే సరి అయినవి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 28వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ CGAగా SS దుబే బాధ్యతలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం కాగ్గా గిరీష్ చంద్ర ముర్ము వ్యవహరిస్తున్నారు. కాగ్ పదవి గురించి ఆర్టికల్ 146 పేర్కొంది. ఇక్కడ సరైనటువంటి సమాధానం పైవన్నీ కూడా సరి అయినవే. 28వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ CGAగా SS దుబే బాధ్యతలు చేపట్టారు. కాగ్గా గిరీష్ చంద్ర ముర్ము వ్యవహరిస్తున్నారు. కాగ్ పదవి గురించి ఆర్టికల్ 146 పేర్కొంది. సో పైవన్నీ సరి అయినవే. 95వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో భాగంగా భారతదేశం నుండి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వరించింది. ది ఎలిఫెంట్ విస్పర్స్ తమిళ భాషా చిత్రం. ది ఎలిఫెంట్ విస్పర్స్ సినిమా యొక్క దర్శకురాలుగా కార్తీకి గోన్సాల్వేస్ వ్యవహరించడం జరిగింది. ది ఎలిఫెంట్ విస్పర్స్ సినిమా యొక్క నిర్మాతలుగా గునీత్ మోంగా మరియు అచిన్ జైన్లు వ్యవహరించడం జరిగింది. సరి అయిన సమాధానం పైవన్నీ కూడా సరి అయినవే. ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో భాగంగా భారతదేశం నుండి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పర్స్ సినిమాకు ఆస్కార్ అవార్డు వరించింది. ది ఎలిఫెంట్ విస్పర్స్ తమిళ భాషా చిత్రం. ది ఎలిఫెంట్ విస్పర్స్ సినిమా యొక్క దర్శకురాలిగా కార్తీకి గోన్సాల్వేస్ వ్యవహరించడం జరిగింది. ది ఎలిఫెంట్ విస్పర్స్ సినిమా యొక్క నిర్మాతలుగా గునీత్ మోంగా మరియు అచిన్ జైన్లు వ్యవహరించడం జరిగింది. పైవన్నీ కూడా సరి అయినవే. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. PM మిత్ర పథకం కింద దేశవ్యాప్తంగా 7 టెక్స్టైల్స్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. 4,445 కోట్ల వ్యయంతో తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కులకు కేంద్రం వాటా 49%గా, రాష్ట్రాల వాటా 51%గా ఉంటుంది. సరైన సమాధానం 1, 2 మాత్రమే సరి అయినవి. PM మిత్ర పథకం కింద దేశవ్యాప్తంగా 7 టెక్స్టైల్ పార్కుల్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది.
అయితే ఈ పార్కుల్ని 4,445 కోట్ల వ్యయంతో తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు. ఇవి 2 మాత్రమే సరి అయినవి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. భారత్, లక్సంబర్గ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంయుక్త స్మారక తపాలా స్టాంపును విడుదల చేయడం జరిగింది. ఈ తపాలా స్టాంప్పై పద్మభూషణ్ అమర్నాథ్ సెహగల్ చిత్రాన్ని ముద్రించడం జరిగింది. లక్సంబర్గ్ దేశం యొక్క ప్రస్తుత ప్రధాని క్రిస్ హిప్కిన్స్. సరి అయినటువంటి సమాధానం 1, 3 మాత్రమే సరి అయినవి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. భారత్, లక్సంబర్గ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంయుక్త స్మారక తపాలా స్టాంపును విడుదల చేయడం జరిగింది. లక్సంబర్గ్ దేశం యొక్క ప్రస్తుత ప్రధాని క్రిస్ హిప్కిన్స్. ఇవి మాత్రమే సరి అయినవి. ఇటీవల వార్తల్లో నిలిచిన చెటోగ్రామ్ సిల్హెట్ ఓడరేవులు క్రింది ఏ దేశానికి సంబంధించినవి అని ఇచ్చారు. సరైన సమాధానం శ్రీలంకకు సంబంధించినవి. చెటోగ్రామ్ సిల్హెట్ ఓడరేవులు అనేవి శ్రీలంక దేశానికి సంబంధించినవి. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య ఎపెక్ ప్రధాన కార్యాలయం ఇచ్చట ఉన్నది అంటే మనీలాలో ఉంది. మనీలాలో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య ఎపెక్ ప్రధాన కార్యాలయం ఉన్నది మనీలా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE రాజధాని ఏది అని ఇచ్చారు. రియాద్ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని. 17 డిగ్రీల అక్షాంశము ఈ దేశాల మధ్య సరిహద్దు రేఖగా ఉన్నది. ఉత్తర దక్షిణ కొరియాలకి 17 డిగ్రీల అక్షాంశము సరిహద్దు రేఖగా ఉన్నది. ఇప్పుడు విద్యా దృక్పథాలు బిట్స్ చూద్దాం. జాతీయ ప్రణాళిక చట్టం 2005 P13 ప్రకారం పిల్లలు తమ అభిప్రాయాన్ని, ఆసక్తిని మరింతగా పెంచుకునేందుకు వీలుగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. పాఠ్యపుస్తకాల్లో ఉన్న విజ్ఞానాన్ని యథాతథంగా ప్రదర్శించే కంటే పాఠశాల నుండి నేర్చుకున్న పరిజ్ఞానంతో ప్రశ్నలు అడగటం మరియు పరిశోధనలను అనుసరించటం, తన అనుభవాలను పరస్పరం పంచుకోవటం మరియు సమీకృతం చేయాలి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏమిటి అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే మొదటి ఆప్షన్ ఉపాధ్యాయుడు అడగబోయే మంచి ప్రశ్నలకు విద్యార్థులు పుస్తకాల్లో సమాధానాలను రాయాలి. పిల్లలు తమ అవగాహనను మరియు జ్ఞానాన్ని పెంచుకునేందుకు వీలుగా ఉపాధ్యాయులు వారికి అపరిమిత అవకాశం ఇవ్వాలి. పిల్లల అనుభవాలను ప్రక్కన పెట్టి పాఠ్యపుస్తకాలపైనే దృష్టి కేంద్రీకరించాలి. పాఠ్యపుస్తకంలోని చాప్టర్లను వరుస క్రమంలో పూర్తి చేయాలి. సరైన సమాధానం పిల్లలు తమ అవగాహనను మరియు జ్ఞానాన్ని పెంచుకునేందుకు వీలుగా ఉపాధ్యాయులు వారికి అపరిమిత అవకాశం ఇవ్వాలి. బుద్ధునిచే ప్రవచించబడిన 4 ఆర్య సూత్రాలను సరైన క్రమంలో అమర్చండి. ప్రపంచము దుఃఖమయము. ఈ దుఃఖానికి ఒక కారణం ఉంటుంది. ఈ కారణము కోర్కెలు నివారిస్తే నిర్వాణం సులభం. ఆ దుఃఖానికి గల కారణాన్ని నివారించవచ్చును. ఇక్కడ మనం ఒక ఆర్డర్లో కానీ రాస్తే ABDC అవుతుంది. అంటే ప్రపంచము దుఃఖమయము, ఈ దుఃఖానికి ఒక కారణం ఉంటుంది. ఈ దుఃఖానికి గల కారణాన్ని నివారించవచ్చు. ఈ కారణము కోర్కెలు నివారిస్తే నిర్వాణం సులభము. ఇది సరి అయిన క్రమము. ఇది విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని ఒక ప్రకరణము అని ఇచ్చారు. ఆప్షన్ 1 భావాలు, అభిప్రాయాలు వ్యక్తీకరించే హక్కు, ఇతర రాష్ట్రాల్లో ఆశ్రయం పొందే హక్కు, జాతీయత హక్కు, సామాజిక రక్షణ పొందే హక్కు. ఇక్కడ మనం గమనిస్తే సరి అయినటువంటి సమాధానం ఇతర రాష్ట్రాల్లో ఆశ్రయం పొందే హక్కు అనేది విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని ఒక ప్రకరణ కానిది. అది ప్రత్యేక అవసరాలున్న పిల్లలతో వ్యవహరించేందుకు క్రింద పేర్కొన్న వాటిలో ఏ సైద్ధాంతిక దృక్కోణాలను అనుసరించాల్సి ఉంటుంది? అటువంటి పిల్లలను వేరు చేసి ప్రత్యేక విద్యా సంస్థల్లో చేర్పించాలి. ఇటువంటి వారి కోసం కేవలము వృత్తి విద్యను మాత్రమే నేర్పాలి.
వారికి అందరితో పాటు విద్యను అభ్యసించే హక్కు కల్పించటం మరియు రెగ్యులర్ పాఠశాలలో చదివించడం చేయాలి. అసలు వీరికి విద్యయే అవసరం లేదు. సరైనటువంటి సమాధానం వారికి అందరితో పాటు విద్యను అభ్యసించే హక్కు కల్పించటం మరియు రెగ్యులర్ పాఠశాలలో చదివించటం, ఇది సరి అయినది. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ప్రకటన 1 3వ తరగతి వరకు మాతృభాషలో బోధించాలి. ప్రకటన 2 సెకండరీ స్కూల్ పూర్తయ్యే నాటికి 3 భాషలు నేర్చుకోవాలి. సరైన సమాధానం గుర్తించండి అని ఇచ్చారు. సరైనటువంటి సమాధానం ప్రకటన 2 సరి అయినది, ప్రకటన 1 సరికాదు. అంటే సెకండరీ స్కూల్ పూర్తయ్యే నాటికి 3 భాషలు నేర్చుకోవాలి అనేది మాత్రమే సరి అయినది. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా అని ఇచ్చారు. ప్రతి ఆవాస ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక పాఠశాల అందుబాటు, ప్రతి ఆవాస ప్రాంతానికి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు, ప్రతి ఆవాస ప్రాంతానికి 2 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు, ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో పాఠశాల అందుబాటు. సరైన సమాధానం ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో పాఠశాల అందుబాటు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. జిల్లా ప్రాథమిక విద్యా పథకంలో ఉపాధ్యాయుల బోధనా పటిమ పెంపొందించేందుకు దోహదం చేసిన అంశం పాఠశాల కమిటీ సభ్యులకు శిక్షణ, ఉపాధ్యాయులకు బోధనా గ్రాంట్ ఏర్పాటు, 1 కిలోమీటర్ దూరంలో పాఠశాల ఏర్పాటు, ర్యాంపుల నిర్మాణము. సరైన సమాధానం ఉపాధ్యాయులకు బోధనా గ్రాంట్ ఏర్పాటు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఈశ్వర్భాయి పటేల్ కమిటీ ఆవిర్భావానికి కారణం ఏంటి అని అడిగారు. ఎన్పిఈ 1968ని అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా అమలు చేయకపోవటం, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి విద్యా విధానాన్ని సమీక్షించుకోవాలనే సూచన మేరకు జనతా ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలన్న దృక్పథం, అలాగే పైవన్నీ అని ఇచ్చారు. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ను గుర్తించండి అని ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020 ఏప్రిల్ 28న ప్రారంభించారు. ఇది పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకము. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరంలో ప్రారంభించారు. సరైన సమాధానం ఏ, బి మాత్రమే సరి అయినవి. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020 ఏప్రిల్ 28న ప్రారంభించారు. ఇది పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకము. ఇవి 2 మాత్రమే సరి అయినవి. కేజీబీవీఎల్లో చదివే విద్యార్థినికి ఇవ్వబడినది అని ఇచ్చారు. పాఠ్యపుస్తకాలు, ట్రంక్ పెట్టె, స్టీల్ గ్లాస్. సరైనటువంటి ప్రవచనాలు మనం గమనించినట్లయితే 3 కూడా సరి అయినవే. పాఠ్యపుస్తకాలు, ట్రంక్ పెట్టె, స్టీల్ గ్లాస్ ఇవన్నీ కూడా కేజీబీవీలో చదివే విద్యార్థులకు ఇవ్వబడతాయి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి అన్వయింపు ప్రశ్నలు చూద్దాం. మోటారు ఇంజన్ని రిపేరు చేయగల వ్యక్తి ఆ సూత్రంపై పనిచేసే ఇతర వాహనాల ఇంజన్లు కూడా రిపేరు చేయగలుగుతాడు అని తెలియచేయే అభ్యసన సిద్ధాంతం ఏంటి అని ఇచ్చారు. మోటారు ఇంజన్ని రిపేరు చేయగల వ్యక్తి అదే సూత్రంపై ఆధారపడి పనిచేసే ఇతర వాహనాల ఇంజన్లు కూడా రిపేరు చేయగలుగుతాడు అని తెలియచేసే అభ్యసన సిద్ధాంతము ఏది అని ఇచ్చారు. సామాన్యీకరణ సిద్ధాంతము. సామాన్యీకరణ సిద్ధాంతము. విస్మృతికి కారణం కానిది ఏది అని ఇచ్చారు. అవగాహన చేసుకుని చదవటం, మార్కుల కోసం చదవటం, ఉపాధ్యాయుడు విధించే దండనకు భయపడి చదవటం, అర్థమైనా కాకపోయినా చదవటం. సరి అయినటువంటి సమాధానం అవగాహన చేసుకొని చదవటం. అవగాహన చేసుకొని చదివితే అది విస్మృతికి కారణం కాదు. ఈ క్రింది వానిలో థారండైక్ సామీప్యత సంసర్గ నియమమును గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ సామీప్యత సంసర్గ నియమాన్ని గుర్తించని ఇచ్చారు. టైప్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ కీబోర్డు మీద సులభంగా పనిచేయగలగడం, మెరుపు అనగానే ఉరుము గుర్తుకు రావటం, జీవశాస్త్రంలో కన్ను అనే పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు భౌతిక శాస్త్ర జ్ఞానాన్ని కూడా బోధించి పాఠాన్ని చెప్పడం, ఉపాధ్యాయుడు అన్ని విషయాలను బోధించినప్పటికీ విద్యార్థి కొన్ని విషయాల పట్ల మాత్రమే ఆసక్తి చూపడం. సరైన సమాధానం మెరుపు అనగానే ఉరుము గుర్తుకు రావడం. మెరుపు అనగానే ఉరుము గుర్తుకు రావడం అనేది సరి అయినటువంటి
సమాధానం అనుకూల బదలాయింపు వలన నూతన అభ్యసనం సులభతరమవుతుంది. తక్కువ సమయంలో నూతన అభ్యసనం జరుగుతుంది. పునరభ్యసనంను పోలి ఉంటుంది. సరైన సమాధానంను గుర్తించండి అని ఇచ్చారు. సరైన సమాధానం ఇచ్చినవి 3 కూడా సరైన సమాధానాలే. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఈ క్రింది వానిలో మూర్తిమత్వ లక్షణం కానిది. మూర్తిమత్వ వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. మూర్తిమత్వం అనేక లక్షణాల కలయిక కాదు. మూర్తిమత్వంలో స్వీయ చేతనత్వం ముఖ్యమైనది. వ్యక్తి యొక్క అన్ని లక్షణాల సమగ్ర రూపము. సరి అయినటువంటి సమాధానం మూర్తిమత్వము అనేక లక్షణాల కలయిక కానీ కలయిక కాదు అని ఇచ్చారు. సో ఆప్షన్ 2 అనేది సరికానిది. ఈ క్రింది వాటిలో అభ్యసన వైకల్యతకు సంబంధించి పఠన వైకల్యమును సంబంధించినది. అభ్యసన వైకల్యత అని చెప్పి ఇచ్చారు. అభ్యసన వైకల్యత అనేది డిస్లెక్సియా. అభ్యసన వైకల్యత అనేది డిస్లెక్సియా. ఈ క్రింది వానిలో ఉదాత్తీకరణానికి సంబంధించిన ఉదాహరణను గుర్తించండి అని ఇచ్చారు. రాముని మీద విపరీతమైన భక్తి భావాలు కలిగిన తులసీదాస్ రామచరిత మానస్ను రచించడం. ప్రధానోపాధ్యాయుని మీద కోపాన్ని ఉపాధ్యాయుడు పిల్లల మీద చూపటం. తింటున్న ఆహారం రుచిగా లేనప్పటికీ చాలా రుచికరంగా ఉందని చెప్పడం. పదే పదే పుట్టింటికి వెళ్ళే నూతన వధువు. సరి అయినటువంటి సమాధానం రాముని మీద విపరీతమైన భక్తి భావాలు కలిగిన తులసీదాస్ రామచరిత మానస్ను రచించటం అనేది ఉదాత్తీకరణము. అభిరుచులకు సంబంధించి సరి అయినది. స్థిరంగా ఉండవు, వైయక్తిక భేదాలుంటాయి, ప్రేరణాశక్తిగా పనిచేస్తాయి, వీటిని మాపనం చేయవచ్చు. సరి అయిన సమాధానం ఇచ్చినవన్నీ కూడా సరి అయినవే. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి సరి అయినవి అని ఇచ్చారు. ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా తెలిపింది పీటర్ సలోవే, జాన్ మేయర్. ఉద్వేగ ప్రజ్ఞను లక్షణ నమూనా ఆధారంగా తెలిపింది కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రెట్స్. ఉద్వేగ ప్రజ్ఞను మిశ్రమ నమూనా ఆధారంగా తెలిపింది గోల్మన్. సరి అయిన సమాధానం ఇచ్చినవన్నీ కూడా సరి అయిన సమాధానాలే. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్షకు సంబంధించి సరి అయినది అని ఇచ్చారు. దీనిని కేవలం నిరక్షరాస్యులకు ఉపయోగిస్తారు. దీనిని కేవలం అక్షరాస్యులకు ఉపయోగిస్తారు. దీనిని అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు ఉపయోగిస్తారు. దీనిని వైయక్తికంగా మాత్రమే ఉపయోగించగలం. సరైన సమాధానం అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు ఇద్దరికీ కూడా రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్షను నిర్వహిస్తారు. ఇప్పుడు మనం మెథడాలజీ బిట్స్ చూద్దాం. విద్యార్థి 999 వరకు సంఖ్యలను స్థాన విలువల ఆధారంగా పెద్దది చిన్నది అని పోల్చిన ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం. ఇక్కడ విద్యార్థి పెద్దది చిన్నది అని పోల్చడం జరిగింది కాబట్టి ఇది కారణాలు నిరూపణలకు సంబంధించినది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. విద్యార్థి గడియారంలో చూపు కాలమును గంటలు నిమిషాలతో చదువుతాడు. అయినా ఆ విద్యార్థి సాధించబడినటువంటి విద్యా ప్రమాణము అని ఇచ్చారు వ్యక్తపరచటం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. విద్యార్థి ఒక బకెట్ నిండా నీరును చూసి 20 మొగ్గుల నీరు కలదు అని చెప్పగలిగిన ఆ విద్యార్థి సాధించినటువంటి విద్యా ప్రమాణము ఏది అని ఇచ్చారు కారణాలు నిరూపణలు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. విద్యార్థి తన పరిసరాల్లో ఉన్న 20 ఆకారాలను గుర్తించి వాటి భ్రమణము, పరావర్తనము, సౌష్ఠవాల పట్ల అక్షరాలను, ఆకారాలను, సౌష్ఠవతను అవగాహన చేసుకొనిను. అయినా ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణము అనుసంధానము. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సహజ సంఖ్యలను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనే విధంగా సమూహాలుగా విభజించిన ఆ వరుసలో 11వ సమూహంలోని సంఖ్యలు ఏవి అనే సమస్యను లహరి అనే విద్యార్థిని త్రిభుజాకార సంఖ్యల గురించి తాను పొందిన జ్ఞానాన్ని పై సమస్య పరిష్కారంలో ఉపయోగించెను. అయినా ఆ విద్యార్థి సాధించబడినటువంటి లక్ష్యము అంటే వినియోగము. ఆమె వినియోగించుకుంది కాబట్టి వినియోగము.
వెంకటేష్ అనే విద్యార్థి x² + bx + b = 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా కామా బీటా అయితే √α/√β + √β/√α + √b/√a యొక్క విలువను కనుగొనుము అనే సమస్యను మౌఖికంగా గణనలు త్వరగా చేసే ఫలితము 0 అని సరిగ్గా చెప్పెను. ఈ ప్రక్రియలో ఆ విద్యార్థిలో సాధింపబడినటువంటి లక్ష్యము నైపుణ్యము. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. x = √20 + √20 + √20 + √20 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ను సాధించుము అనే సమస్య పరిష్కారానికి విద్యార్థి నూతన పద్ధతిని సూచించను. అయినా ఆ విద్యార్థిలో సాధించబడినటువంటి లక్ష్యము అని అడిగారు. నూతన పద్ధతిని సూచించాడు అంటే అది అప్లికేషన్, వినియోగము. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఈ క్రింది వానిలో యూక్లిడ్ రచనలను గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఎలిమెంట్స్, డాటా, ది మెథడ్, మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్ అని ఇచ్చారు. సరైన సమాధానం ఏ మరియు బి మాత్రమే. యూక్లిడ్ రచనలు, ఎలిమెంట్స్ అండ్ డాటా ఇవి మాత్రమే సరి అనేవి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎలిమెంట్స్ గ్రంథ రచయిత అని ఇచ్చారు. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఎలిమెంట్స్ గ్రంథ రచయిత యూక్లిడ్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సకల శాస్త్రాలకు మూలము, ద్వారము గణితము అని నిర్వచించింది ఫ్రాన్సిస్ బేకన్. సకల శాస్త్రాలకు మూలము, ద్వారం వంటిది గణితం అని నిర్వచించింది ఫ్రాన్సిస్ బేకన్. కమల బ్యాంకు నుండి స్కూటర్ కొనే నిమిత్తం 26,400 రూపాయలను 15% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టు పద్ధతిలో చక్ర వడ్డీకి తెచ్చుకున్నది. 2 సంవత్సరాల 4 నెలల తర్వాత అప్పు మొత్తము తీర్చివేయవలెనన్న ఆమె చెల్లించవలసిన మొత్తము కనుగొనుము అనే ప్రశ్న ద్వారా విద్యార్థుల్లో సాధించబడే విద్యా ప్రమాణమును ఈ క్రింది వానిలో గుర్తించండి అని ఇచ్చారు. సరి అయిన సమాధానము సమస్య సాధన. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అన్వేషణ పద్ధతి ద్వారా బోధించడానికి వీలైన అంశము ఏది ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే సమాంతర చతుర్భుజ లక్షణాలను అన్వేషించడం, 8, 12 సంఖ్యల మధ్య సంబంధాలను అన్వేషించటం, పరిసరాల్లో ఉన్న వివిధ ఆకారాలను అన్వేషించటం, పైవన్నీ అని ఇచ్చారు. సరైన సమాధానం పైవన్నీ సరి అయినవే. ఉపాధ్యాయుడు చేపట్టిన ప్రాజెక్టు విజయవంతం కావడం ప్రాజెక్ట్ పద్ధతిలోని ఏ సోపానంపై ఆధారపడి ఉంటుందని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఎన్నిక ఉద్దేశాన్ని వివరించటం, పథక నిర్మాణము, మూల్యాంకనము, నివేదిక. సరైన సమాధానం పథక నిర్మాణము. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నిగమన ఉపగమ ముఖ్య సూత్రము ఏది అని ఇచ్చారు. అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు దారితీస్తుంది. సామాన్యీకరణం నుంచి ప్రత్యేక అంశాలకు అన్వయిస్తుంది. సామాన్య సూత్రాల నుండి ఉదాహరణలకు వర్తిస్తుంది. పైవన్నీ అని ఇచ్చారు. సరైన సమాధానం పైవన్నీ సరి అయినవే. క్రింది వానిని పరిశీలించండి అని ఇచ్చారు. విద్యార్థుల అభ్యసనాన్ని సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు కొనసాగించే చర్యల సంబంధిత అంశాలన్నింటినీ కలిపితే బోధనా నైపుణ్యము అని బ్రౌన్ తెలియజేశాడు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉపయోగించే సాంకేతిక నైపుణ్యాలను, ప్రత్యేకమైన బోధనా సాంకేతిక పద్ధతులను బోధనా నైపుణ్యాలు అంటారని గేజ్ తెలియజేశాడు. విద్యార్థుల్లో ఆశించిన మార్పులు తేవడానికి సమర్థవంతంగా ఉపయోగపడు బోధన యొక్క ప్రత్యేక చర్యలు, కృత్యాలే బోధనా నైపుణ్యాలు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ తెలియజేసింది. ఇవి అన్నీ కూడా సరి అయినవే. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఉపాధ్యాయుడు తాను ముందుగా ఒక పాఠ్యాంశాన్ని ఎన్నుకొని దాని బోధనకై ఒక ప్రణాళికను రచించి ఆ పాఠాన్ని కంప్యూటర్ సహాయంతో బోధన చేసెను. అయినా ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించిన బోధనోపకరణము దేనిని సూచిస్తుంది అని ఇచ్చారు. సరైన సమాధానము దృశ్య శ్రవ్య ఉపకరణము. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. గణిత ఉపాధ్యాయుడు నల్లబలను ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త. ఆప్షన్ 1 బోర్డు పైన గీచిన పటము స్పష్టంగా దోషరహితంగా ఉండాలి. ఆప్షన్ 2 అక్షర సైజు తరగతి గదిలో చివరి వరుస విద్యార్థులు కూడా చూసి చదివేలా ఉండాలి. బోర్డుకు ఒకవైపు మొదలుపెట్టి మరోవైపుకు రాయాలి. ఆప్షన్ 4 పైవన్నీ అని ఇచ్చారు. పైవన్నీ సరి అయిన సమాధానం.
నల్లబల్ల ద్వారా చేయదగిన కృత్యము, సమస్యలను సాధించవచ్చు, చిత్రాలను గీయవచ్చు, గణిత ప్రక్రియలన్నీ చేపట్టవచ్చు. పైవన్నీ అనిచ్చారు. పైవన్నీ అనేది సరి అయిన సమాధానం. ఒక దీర్ఘచతురస్రాకారపు స్థలం యొక్క పొడవు 5 మీటర్లు, వెడల్పు 3 మీటర్లు, దాని చుట్టూ బయట 1 మీటర్ వెడల్పు గల బాట కలదు. ఆ బాటను చదును చేయడానికి ఒక చదరపు మీటర్కు 25 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది అనే సమస్యను సాధించడంలో గల సోపానాలను వరుస క్రమంలో చూపించుటకు ఉపయోగపడు బోధనోపకరణము అని ఇచ్చారు. ఆప్షన్ 1 చార్టులు, ఆప్షన్ 2 ప్లానల్ బోర్డ్, ఆప్షన్ 3 పెగ్ బోర్డ్, ఆప్షన్ 4 జియో బోర్డ్ అని ఇచ్చారు. సరి అయిన సమాధానం ప్లానల్ బోర్డ్. ప్లానల్ బోర్డ్ అనేది సరి అయిన సమాధానం. ఎన్టీఎస్ పరీక్షకు సంబంధించినది అని ఇచ్చారు. రాష్ట్ర స్థాయి పరీక్షలో 2 భాగాలు ఉంటాయి, జాతీయ స్థాయి పరీక్షలో 2 భాగాలు ఉంటాయి, మౌఖిక పరీక్ష ఉంటుంది. పైవన్నీ అని ఇచ్చారు. పైవన్నీ అనేది సరి అయిన సమాధానం. ఏపీఏఎంటీ అనగా అని ఇచ్చారు. ఏపీఏఎంటీ అనగా అని ఇచ్చారు. ఏపీఏఎంటీ అంటే ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్. ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో పాల్గొనేందుకు అర్హులైన విద్యార్థులు అని ఇచ్చారు. ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో పాల్గొనేందుకు అర్హులైనటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయి మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ విజేతలు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. గణిత క్లబ్ కార్యక్రమం ఏంటి అని ఇచ్చారు. గణితంలోని వివిధ అంశాల గురించి ఉపన్యాసాలు ఇప్పించడం, వింత చదరాలు పూరించటం, చిక్కు ప్రశ్నల్ని వేయటం, సాధించటం. అలాగే పైవన్నీ అని ఇచ్చారు. సరి అయిన సమాధానం పైవన్నీ. గణిత క్లబ్లో ఇవన్నీ కూడా ఉంటాయి. గణిత దినోత్సవం జరపటం దేని పరిధిలోనిది అని ఇచ్చారు. గణిత దినోత్సవం జరపటం అనేది దేని పరిధిలోనిది అని ఇచ్చారు. ఆప్షన్ 1 గణిత క్లబ్, ఆప్షన్ 2 గణిత గ్రంథాలయము, ఆప్షన్ 3 గణిత ప్రయోగశాల, ఆప్షన్ 4 ఏది కాదు అని ఇచ్చారు. గణిత క్లబ్బులోనిదే. గణిత దినోత్సవం జరపటం అనేది గణిత క్లబ్బులోనిదే. శీర్షిక పద్ధతి గుణం ఏది అని ఇచ్చారు. శీర్షికకు చెందిన సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతారు. విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. విషయాలు నేర్చుకోవడంలో తార్కిక క్రమం ఉంటుంది. పైవన్నీ అని ఇచ్చారు. సరైన సమాధానం పైవన్నీ సరైనవే. శీర్షిక పద్ధతి దోషం ఏంటి అని ఇచ్చారు. మనోవైజ్ఞానిక సూత్రాలకు శిశు కేంద్ర పద్ధతికి వ్యతిరేకము. ముందు నేర్చుకున్న అంశాలను పునరుమర్శ చేయడానికి వీలుండదు. ముందు నేర్చుకున్న అంశాలను మర్చిపోయే అవకాశం ఉంది. పైవన్నీ అని ఇచ్చారు. సరైన సమాధానం పైవన్నీ. గణిత పేటిక ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి స్థాన విలువల గురించి సులభంగా బోధించదగిన ఉపకరణమును ఈ క్రింది పేర్కొనబడిన ఐచ్ఛికాలలో పరిశీలించి సరైన ఉపకరణమును సమాధానంగా ఎంపిక చేయండి అని ఇచ్చారు. ఆప్షన్ 1 నేపియర్ పట్టీలు, ఆప్షన్ 2 క్విసినేర్ పట్టీలు, ఆప్షన్ 3 భిన్నాల చట్రము, ఆప్షన్ 4 పూసల చట్రము. సరి అయిన సమాధానము పూసల చట్రం అనేది సరి అయిన సమాధానం. గణిత శాస్త్రానికి 2 కళ్ళు లాంటివి అని ఇచ్చారు. ఆప్షన్ 1 మౌఖిక పని, రాత పని, ఆప్షన్ 2 వేగము, ఖచ్చితత్వము, ఆప్షన్ 3 ఆవర్తనం, నియోజనము, ఆప్షన్ 4 పైవన్నీ అని ఇచ్చారు. సరైన సమాధానం వేగము, ఖచ్చితత్వం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నియోజనం లక్షణం కానిది అని ఇచ్చారు. నియోజనం లక్షణం కానిది అని ఇచ్చారు. సరైన సమాధానం మనం గమనించినట్లయితే విద్యార్థి సమస్య సాధన నైపుణ్యం పెంపొందటం అనేది నియోజనం లక్షణం కాదు. మిగిలినవన్నీ కూడా నియోజనం లక్షణాలే. విద్యార్థి పూర్వజ్ఞాన అనుభవంతో సంబంధం ఉండాలి. పూర్తి చేయడానికి కాల నిర్ణయం ఉండాలి. లిఖితపూర్వకమైనవి కావచ్చు లేదా ప్రయోగాత్మకం కావచ్చు. ఇవన్నీ కూడా నియోజనం లక్షణాలే. కానీ విద్యార్థి సమస్య సాధన నైపుణ్యం పెంపొందుట అనేది నియోజనం లక్షణం కాదు. ఈ క్రింది వానిలో నిర్మాణాత్మక మదింపు లక్షణాన్ని గుర్తించండి అని ఇచ్చారు. బోధనాభ్యాసన ప్రక్రియలో విద్యార్థులకు తమ అభ్యాసనం నిరంతరంగా మూల్యాంకనం చేయబడుతుంది. విద్యార్థులపై ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా సహజ వాతావరణంలో మదింపు జరుగుతుంది. ఉపాధ్యాయునికి తన బోధనపై ఎప్పటికప్పుడు పరిపుష్టి జరుగుతుంది. సరి అయిన సమాధానం మనం గుర్తించినట్లయితే అన్నీ కూడా ఇచ్చినవన్నీ కూడా సరి అయినవే. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ప్రతిభ గల విద్యార్థుల కోసం పూర్వపు రోజుల్లోనే
ప్రత్యేక విద్యా కార్యక్రమాలు రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ప్లాటో అని ఆయన ప్రతిభ గల విద్యార్థుల కోసం పూర్వపు రోజుల్లోనే ప్రత్యేక విద్యా కార్యక్రమాలు ప్లాటో రూపొందించాడు. ఈ క్రింది వానిలో విద్యా ప్రణాళికతో సంబంధం కలిగి ఉండు విషయాన్ని గుర్తించడని ఇచ్చారు. విషయవారీ అభ్యసన లక్ష్యాలు, అభ్యసించాల్సిన విషయాలు, నిర్దేశించిన సమయము, విద్యార్థుల అభ్యసన మూల్యాంకనము. ఇక్కడ సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇచ్చినవన్నీ కూడా సరి అయినవే. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. వార్షిక పథకాన్ని రూపొందించడం వల్ల ఉపాధ్యాయుడికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని ఇచ్చారు. ఏ యూనిట్ని ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుసుకుంటాడు, తాను సాధించవలసిన లక్ష్యాలను తెలుసుకుంటాడు, ఆత్మస్థైర్యంతో బోధిస్తాడు, మూల్యాంకనం క్రమబద్ధంగా జరుగుతుంది. సరైన సమాధానం A, B. ఏ యూనిట్ని ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుసుకుంటాడు, తాను సాధించవలసిన లక్ష్యాలను తెలుసుకుంటాడు. ఇవి రెండు మాత్రమే సరి అయినవి. విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0, 2, 4, 6 లేదా 8 ఉన్నా ఆ సంఖ్య 2చే నిశ్శేషముగా భాగించబడుతుందని సాధారణీకరిస్తే ఆ విద్యార్థి ఏ విద్యా ప్రమాణము సాధించినట్లవుతుంది అని ఇచ్చారు. సరైన సమాధానం కారణాలు చెప్పటం, నిరూపణలు చేయడం. శిల్పకళలు, చిత్రలేఖనము మొదలగు లలిత కళల అభివృద్ధి గణిత బోధనలోని ఏ విలువని తెలియజేస్తుంది అని ఇచ్చారు. సరి అయినటువంటి సమాధానం కళాత్మక విలువను తెలియజేస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఉపాధ్యాయుడు స్తూపం గురించి బోధించవలసి వచ్చినప్పుడు బంకమట్టితో తయారు చేసిన శంకు నమూనాలు చూపించి బోధన చేసెను. ఈ ప్రక్రియ అనుభవాల శంకులో దేనిని సూచిస్తుంది అని ఇచ్చారు. కల్పిత అనుభవాలు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఒక విద్యార్థి ఒక సంఖ్యల సమూహమును పరిశీలించి వాటిలో గల గణితపరమైన తార్కికతను తన స్వంత మాటల్లో వివరించును. అయినా అటువంటి సామర్థ్యాలు ఏ విద్యా ప్రమాణాన్ని సూచించును అని ఇచ్చారు. ఇది వ్యక్తపరచటం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల లక్షణం కానిది అని ఇచ్చారు. జ్ఞాపక శక్తి బలహీనంగా ఉండటం, అపూర్వమైన ఊహాశక్తి, తమ స్థాయికి మించిన సమస్యలను అర్థం చేసుకోవడం, పరిష్కరించటం, బోధన అభ్యాసన ప్రక్రియలో అప్రమత్తతో పరిశీలించటం. యాక్చువల్గా గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల జ్ఞాపక శక్తి బలంగా ఉంటుంది, కానీ ఇక్కడ బలహీనంగా ఉంటుందని ఇచ్చారు. సో ఇది ప్రతిభావంతుల లక్షణం కాదు. ఒక విద్యార్థి 7వ తరగతిలో గణితంలో వెనకబడి ఉంటే గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా అతనిలోని గణిత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఏ పద్ధతిని అవలంబిస్తావని అడిగారు. ఎక్కాలు బట్టి పట్టేంత వరకు గణితాన్ని చదవనీయను, గణితంలో ఇంటి పనిని ఎక్కువగా ఇస్తాను, ఎక్కాల పట్టికను ఎల్లప్పుడూ అతని వద్దే ఉంచేస్తాను, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు గణితం ద్వారా తర్ఫీదు ఇస్తాను. సరైన సమాధానం నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు గణితం ద్వారా తర్ఫీదు ఇస్తాను. ఏ వాదం ప్రకారం గణితం అనేది నిలకడైన, సంపూర్ణమైన, పూర్వ నిర్ధారిత నియమావళుల ప్రకారం ఆడే ఆట అనేది ఏ వాదాన్ని తెలియజేస్తుందంటే సాంప్రదాయిక వాదము. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.